సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రొడ్యూసర్ సింగనమల రమేష్ మన మహేష్ బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని కామెంట్స్ అయితే చేశారు సార్. అంటే కొమరం పులి, కలేజా సినిమాకి దాదాపు 100 కోట్ల వరకు నేను నష్టపోయాను. కనీసం వీళ్ళు ఫోన్ చేసి పరామర్శించలేదు. దానికి సంబంధించిన తన బాధనైతే వ్యక్తం చేశారు సార్. మరి ఆయన కామెంట్స్‌ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఆయన ఒక ఐటీ కంపెనీ తాలూకా వ్యవహారంలో వాళ్ళని బెదిరించి హ్మ్. డబ్బులు తీసుకున్నాడు అనే ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. ఓకే. అరెస్ట్ అయ్యి 70 రోజులో 75 రోజులో జైల్లో ఉన్నాడు. బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. అప్పటి నుంచి బయటే ఉన్నాడు ఆయన. బయటే ఉన్నాడు కాబట్టి బెయిల్ మీద బయట ఉన్నవాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టొచ్చు, ఏం కాదు. హ్మ్. అయితే ఈ కేసుకు సంబంధించి మొన్న జడ్జిమెంట్ వచ్చింది. ఇది జనవరి 31వ తారీఖు ఎప్పుడో జడ్జిమెంట్ వచ్చి కేసు కొట్టేశారు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసు కొట్టేస్తున్నామని జడ్జి గారు కొట్టేశాడు. కొట్టిన తర్వాత ఈయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ కేసు మొత్తం డ్యూరేషన్ 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు ఆయన జైల్లో లేడు, హ్మ్. బయటే ఉన్నాడు. ఈయనది పొద్దుటూరు, రాయలసీమ. ఈయన అంటే ఇదే కేసు కాదు ఆయనకి. గతంలో ఆయనకు పొద్దుటూరు కోర్టులో కూడా కేసులు ఉన్నాయి. ఓకే. ప్రొద్దుటూరు కోర్టులో కూడా ఆయన మీద చెక్ బౌన్స్ కేసులు అవి ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఈయన మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలామందికి గుర్తుండే ఉంటుంది, మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో భానుకిరణ్ అరెస్ట్ అవ్వటము, ఆయన దాదాపు 12 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చేసాడు. అతను బయటకు వచ్చినటువంటి భానుకిరణ్, ఇతను సూరి జైల్లో ఉన్నప్పుడు, మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అతను చేసినటువంటి లావాదేవీల తాలూకా ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ ఈ భానుకిరణ్ చూసేవాడు. అక్కడ అతని డబ్బులతో ఇతను వేరే వ్యాపారాలు ఏవో చేశాడు అనేది ఒక ఆరోపణ. దానికి సంబంధించిన లెక్కలు చెప్పాల్సి వస్తుంది అనే ఉద్దేశంతోనే భానుకిరణ్ వాంటెడ్గా మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డిని చంపాడు అనేది ఆ కేసుకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్. హ్మ్. ఆ టైంలో సినిమా రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాడు అతను అనేది వినిపించిన మాట. అలా ఆ ఖాతాలో నుంచి వచ్చిన డబ్బులే ఈయన సినిమాలకు పెట్టుబడి అనే మాట కూడా వినిపించింది. హ్మ్. అయితే దీనికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇలా ఈ డబ్బులతో ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో సిఐడికి లెటర్ రాసినటువంటి ఒక ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు. నట్టికుమార్ గారు రాసినట్టున్నాడు ఆ రోజుల్లో. అలాగే సి కళ్యాణ్ గారి మీద కూడా ఈ ఆరోపణలు ఉండేవి. రెండోది, ఈ సినిమాకు సంబంధించి ఈ కలేజా, కొమరం పులి సినిమాలకి, ఆ సినిమాల విడుదలకు సంబంధించి సి కళ్యాణ్ చొరవ తీసుకున్నాడు. అంతకు ముందు కూడా సింగనమల రమేష్ సినిమాలు తీశాడు. ఈ 2 సినిమాలే కాదు, అంతకు ముందు కూడా వీడే అనేటువంటి ఒక సినిమా రవితేజతో చేశారు. అలాగే తమిళ్లో వచ్చినటువంటి పోకిరి, విజయ్ హీరోగా వచ్చిన పోకిరి కూడా ఇతనే ప్రొడ్యూసర్. ఇలా ఒక చరిత్ర ఉంది. అలాగే 75 నుంచి ఫిలిం ఫైనాన్స్ రంగంలో ఉన్నారు. 1975 నుంచి హ్మ్. వీళ్ళ తండ్రి గారి రోజుల నుంచి ఫిలిం ఫైనాన్స్ రంగంలో ఉన్నారు వీళ్ళు. ప్రొద్దుటూరుకు చెందినటువంటి చాలామంది ఆ వ్యాపారంలో ఉన్నారు. ఆ లింకులో భాగంగానే ఈయన ప్రొడక్షన్ లైన్లోకి వచ్చాడు. ఈ ప్రొడక్షన్ లైన్లోకి వచ్చిన తర్వాత రకరకాల డబ్బులు ఇతని దగ్గరికి వచ్చింది అనేది ఆరోపణ. దానికి ఇప్పుడు అతని మీద ఫైల్ అయినటువంటి కేసు కూడా ఈ రకమైనటువంటి బెదిరింపుల ఖాతాలో నమోదైనటువంటి కేసే అనే అభిప్రాయం కూడా ఆ రోజునే వ్యక్తం చేశారు. ఓకే. ఇప్పుడు ఈయన గొడవ ఏంటి, 14 సంవత్సరాలు ఇప్పుడు ఆ కేసు కొట్టేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఈయన చెప్పింది ఏంటంటే, నేను ఆ సినిమాలు డిలే అయిపోయినాయి, నాకు 3 ఏళ్ళు పట్టింది ఒక్కొక్క సినిమా. అంటే కలేజా డిలే అయిపోయింది, అలాగే కొమరం పులి కూడా డిలే అయిపోయింది. ఈ డిలే అవడానికి పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడుతూ, ఆయన ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టారని మాట్లాడాడు. ప్రజారాజ్యం పవన్ కళ్యాణ్ పెట్టలేదు. ఒకటి, అది చిరంజీవి గారి పార్టీ. దానిలో యువరాజ్యం అనే ఒక విభాగానికి ఈయన నాయకత్వం వహించాడు. ఎన్నికల సందర్భంగా 2009లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ప్రచారంలో మాత్రమే పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు తప్ప రోజువారీ యాక్టివిటీలో ఆయన లేడు.
అది కూడా చాలా తక్కువ సభల్లో మాట్లాడాడు ఆయన. అంతకు ముందు కూడా దానికి సంబంధించిన షెడ్యూల్ ప్రకారమే వెళ్ళాడు తప్ప ఆయన పార్టీ కాదది. సో, ప్రజారాజ్యం కోసం ఆయన టైం కేటాయించి నా సినిమాకి కేటాయించలేదు అని చెప్పడం అది ఆధారరహితం. ఆ సినిమా డిలే కావటానికి వీళ్ళ ప్లానింగ్‌లో ప్రాబ్లమే తప్ప పవన్ కళ్యాణ్ ప్రాబ్లమ్ అని అనుకోవడానికి ఆస్కారం లేదు. అలాగే 'ఖలేజా'కు సంబంధించి కూడా హ్మ్. వీళ్ళ ప్లానింగ్‌లో ప్రాబ్లము, అంతకు మించి రిలీజ్‌కు సంబంధించి వ్యవహారం. 'ఖలేజా'తో పోలిస్తే అంటే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ చేశాడీయన. 'త్రివిక్రమ్ శ్రీనివాసు', 'మహేష్‌కి' ఒక క్రేజ్ ఉంది. అంతకుముందు ఒక సక్సెస్‌ఫుల్ సినిమా చేసున్నారు. సో, ఆ కాంబినేషన్ రిపీట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్. రెండోది 'ఖుషి' లాంటి పెద్ద హిట్ ఇచ్చినటువంటి కాంబో ఇది. 'ఎస్‌జే సూర్య', 'పవన్ కళ్యాణ్'. సో, ఈ కాంబినేషన్‌లు సెట్ చేసి సినిమా వ్యాపారం చేయటం అనేది ఆ ప్రోగ్రామ్‌లో భాగంగా చేశారు. దీనిలో డబ్బులు పెట్టొచ్చు అనుకున్నారు, పెట్టారు. అది రిలీజ్ అయిన తర్వాత 2 సినిమాలు కూడా చేదు అనుభవాన్నే మిగిల్చాయి. 'కలేజా' ఎంటర్‌టైనర్‌గా తర్వాత రోజుల్లో ఇతర ప్లాట్‌ఫార్మ్స్ మీద బానే నడిచింది. అది థియేటర్‌లో ఫ్లాప్ కానీ టీవీలో సక్సెస్‌ఫుల్ సినిమానే. అవును. 'కొమురం పులికి' ఏ రకమైనటువంటి క్రెడిటు దక్కలేదు. అది ఒక రకమైన దారుణమైన అనుభవమే. ఆ అనుభవం పవన్ కళ్యాణ్‌కి యాక్చువల్‌గా, ఇతనికి కాదు. ఇతను నష్టపోయాడు. డబ్బులు నష్టం జరిగి ఉండొచ్చు. దానిలో ఎవరు బాధపడటానికి ఏం లేదు గానీ, హీరోలు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇతను కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసులో ఇరుక్కుని కూడా ఇతను జైల్లో ఉన్నది మాక్సిమం 2 మంత్స్ ఉండుంటాడు. 2-3 మంత్స్ లోపు ఉన్నాడీయన. ఉన్న తర్వాత వెళ్ళి వాళ్ళని కలిసి ఉండొచ్చు కదా! ఎందుకు మీరు ఇప్పుడు మాట్లాడటం ఎందుకు? నన్నెవరు పలకరించలేదు అని 14 ఏళ్లలో వాళ్ళు ఫోన్ చేయటం ఎందుకు? మీరెళ్లి కలిసి ఉండొచ్చు కదా! కలిస్తే వాళ్ళ గొడవ ఏదో చెప్పేవాళ్ళు గదా! అటువంటిదేం జరిగినట్టుగా ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయలే. అంటే 14 ఏళ్ళు జైల్లో ఉన్న ఇంప్రెషన్ ఇచ్చాడాయన. అది తప్పు. ఆయన బయటే ఉన్నాడు. కేసు కొట్టేశారు అంతే. బెయిల్ మీద ఉన్నాడు. కేసు కొట్టేశారు. హ్మ్. బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ బెయిల్ మీదే ఉన్నారు. వాళ్ళు ప్రెస్ ముందుకు రావడం లేదా? మాట్లాడుతూనే ఉన్నారు కదా! బహిరంగ సభల్లో కూడా మాట్లాడారు. ఎన్నికల ప్రచారాలు చేశారు. మరి ఈయనకొచ్చిన సమస్య ఏమిటి? కేసు కొట్టేశాక రావటం ఏంటి? కేసులు కొత్త ఈయనకి. ఈయనకి పొద్దుటూరు కోర్టులోనే చెక్ బౌన్స్ కేసులు చాలా ఉన్నాయనేది పాత రికార్డులు చూస్తే అర్థమవుతుంది. సో, వీళ్ళకి ఇదేదో ఈ రోజున ఆయన మళ్ళీ సినిమా ప్రవేశం చేయాలి అనుకున్నాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయన చరిత్ర చాలా పెద్దది. అంటే ఎవరో అడిగారు. అంటే సరదాగా అడిగారు ఆ ప్రెస్ మీట్‌లో, "మీ కథని సినిమాగా తీస్తారా" అని. లేదు వెబ్ సీరీస్‌గా చేస్తారా అన్న పద్ధతిలో ఒక ప్రశ్న ఏదో వస్తే, "నా సోది ఎవరు చూస్తారండి" అన్నాడాయన. "ఎవరు హ్మ్. వింటారండి? నేనేదో చెప్పుకుంటున్నాను" అన్నాడు గానీ క్యాజువల్‌గా. డిజైన్ చేస్తే ఇంట్రెస్టింగ్ స్టోరీనే అది. ఎందుకు ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటున్నానంటే, దీనిలో బిరామీ డబ్బులు, అలాగే మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి చేసిన పంచాయతీల్లో ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని భానుకిరణ్ అనే అతను మేనేజ్ చేయటము, ఆ మేనేజ్ చేసినటువంటి డబ్బుల్లో నుంచి వ్యాపారంలోకి రావటం, సినిమా రంగంలోకి రావటం, సినిమా రంగంలోకి ఆయన డబ్బులు వస్తున్నాయి అనేది ఆ రోజుల్లోనే పేపర్లలో వచ్చిన వార్త. ఏది మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి తాలూకా సెటిల్మెంట్ల డబ్బులు ఇక్కడికి వస్తున్నాయి అని. సినిమా రంగంలో కూడా వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. ఫైనాన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఫైనాన్స్‌తో పాటు వాళ్ళే నేరుగా సినిమాలు కూడా తీసే కార్యక్రమం పెట్టుకున్నారు. హ్మ్. దానికి ఇతన్ని ఒక ఏజెంట్‌గా పెట్టుకున్నారు అనేది ఆ రోజున వినిపించిన మాట. ఓకే. ఈ ఈ సందర్భానికి సంబంధించి 'నట్టికుమార్' గారైతే ఇంకా వివరంగా చెప్పగలరు. హ్మ్. ఎందుకంటే ఆయన ఆ టైంలో ఉత్తరాలవి రాసున్నాడు గాబట్టి. ఈ నా డౌట్ ఏంటంటే భానుకిరణ్ మరి వచ్చిన తర్వాత ఏమైనా పరామర్శించాడా ఇతన్ని? అది కదా జెప్పాల్సింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పలకరించారా లేదా అన్నది కాదు ప్రశ్న ఇక్కడ. వీళ్ళెవరన్నా పరామర్శించారా? భానుకిరణ్ పరామర్శించాడా? లేకపోతే ఆహ్, ఇంకెవరు? 'సి కళ్యాణ్' గారు పరామర్శించారా? 'సి కళ్యాణ్' గారి ప్రస్తావన వచ్చిందక్కడ.
వస్తే లేదు ఆయన రిలీజ్కి సహకరించారు తప్ప ఆయనకి ఏ సంబంధం లేదని చెప్పాడు. ఆయన కూడా ఆ రోజున విచారణకు హాజరయ్యాడు ఆ రోజుల్లో. ఏది ఈ ఆరోపణ వచ్చి సూరి హత్య జరిగిన తర్వాత. ఇవన్నీ కలిపి ఒక వెబ్ సిరీస్ చేయొచ్చు నిజంగానే. అంటే భానుకిరణ్ ఎలా అతన్ని చంపాడు, చాలా క్లోజ్గా చంపారు. ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు ఒక వెహికల్లో, ఉమ్, చాలా సన్నిహితంగా ఉండి ఇక ఇతను అడుగుతాడు వెళ్ళగానే, లెక్కలు అడుగుతాడు, లెక్కలు చెప్పే పరిస్థితిలో తను లేడు, ఇక లాభం లేదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి అక్కడక్కడ కాల్చాడు స్పాట్లో. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఉంది దీనిలో. ఆర్థికము, పంచాయతీలు, సెటిల్మెంట్లు, ఆ డబ్బులు ఫ్లో, ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్కే. అంటే ఈయనేదో ఆ కేసు, ఆ బెదిరింపు ఫాల్స్ కేసు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఈయనకి ఫాల్స్ కేసు అయి ఉండొచ్చు, ఈయన్ని వాడి ఉండొచ్చు ఎక్కడో. అలా ఆ కేసుతో లింక్ అయ్యి జైలుకి వెళ్ళటం అక్కడ వరకే కాదు పాయింట్. పొద్దుటూరు నుంచి వీళ్ళ ప్రయాణం మొదలైనప్పటి నుంచి వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఫైనాన్స్ చేస్తున్నారు, ఏ రేట్లలో ఫైనాన్స్ చేస్తున్నారు, ఉమ్, మధ్యలో ఈ ఇన్వాల్వ్మెంట్లు, అందరూ రాయలసీమ బ్యాచ్. సో అక్కడి నుంచి మొదలు పెడితే ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది. పరిటాల రవి హత్య, ఇలా చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది ఈ కేసుకి. ఓకే. అంత క్యాన్వాస్ మీద చేస్తే డెఫినెట్గా మంచి వెబ్ సిరీస్ అవుతుంది. ఆయన డబ్బులు పెట్టి చేసుకుంటే జనం చూస్తారు ఇంట్రెస్టింగ్గానే. ఓకే. ఇందులో ముద్దు సీను కథ వస్తుంది. మద్దెల చెరువు సూర్యనారాయణ ఇంట్లో పేలినటువంటి టీవీ బాంబు వ్యవహారం మాట్లాడుకోవచ్చు. అలాగే పరిటాల రవిని టార్గెట్ చేస్తూ రామానాయుడు స్టూడియోస్ దగ్గర ఒక బ్లాస్ట్ చేశారు వీళ్ళు. దానిలో దాదాపు 28 మంది చనిపోయారు. అదొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడు. ఇలా చాలా ఉన్నాయి. ఈయన జీవిత కథ చెప్పే క్రమంలో అంటే సింగనమల రమేష్ మీదుగా భానుకిరణ్, భానుకిరణ్ మీదుగా మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి, మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి మీదుగా పరిటాల రవి, రాయలసీమ ఫ్యాక్షన్లు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏదో ల్యాబ్ ఉండేది ఆ రోజుల్లో అక్కడ ఫిలిం నగర్లో, డిజిటల్ ల్యాబ్. ఆ ల్యాబ్ నుంచే రక్త చరిత్ర ప్రాసెస్ అయి బయటికి వెళ్ళింది. ఉమ్, అలా క్లోజ్గా అసోసియేట్ అయ్యారు వీళ్ళు వాళ్ళతో. రక్త చరిత్ర నిర్మాణము వీటిల్లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదో మేరకు ఉంది. ఇలా చాలా పెద్ద వైడ్ స్పాన్ ఉన్నటువంటి స్టోరీ ఇది. ఓకే. కాబట్టి ఆయన హ్యాపీగా వెబ్ సిరీస్ చేసుకోవచ్చు. తన్ని తాను తగ్గించుకుని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన రేపో ఎల్లుండో అంటే వాళ్ళ అబ్బాయి ఒక రైటర్లు గాను, డైరెక్టర్లు గాను మారాలనుకుంటున్నారు మా పిల్లలిద్దరూ అనే మాట కూడా చెప్పాడు ఆయన. కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రొడక్షన్ లైన్లోకి వస్తూ ఉండుండొచ్చు. దానికి ఒక బేస్ ఏర్పాటు చేయడం కోసం ఈయన మీడియా ముందుకు వచ్చాడు. ఆ రోజున ఆ 2 సినిమాలే కాదు, వీడే సినిమా టైంలోనూ అప్పుడు కూడా ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మనిషి కాదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఆ రోజున కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాడు ఆయన. మీడియా ముందుకు వచ్చాడు కానీ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండేవాడు. ఈరోజు కాంక్రీట్గా మాట్లాడాడు. ఆ రోజుల్లాగా మాట్లాడలేదు. అందుకని సింగనమల రమేష్ అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆయన ఈరోజు మాట్లాడిన దానిలో చాలా అవాస్తవాలు, గందరగోళాలు ఉన్నాయి. అవాస్తవాలు అంటే ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్కి సంబంధించి ఆయన మాట్లాడింది ప్రాపర్గా లేదు. అలాగే వాళ్ళిద్దరూ తనని పలకరించలేదు అనటం కూడా కరెక్ట్ కాదు. ఒక హీరో, నిర్మాత నిజంగా ప్రొడక్షన్కి సంబంధించిన కష్టాల్లో ఉంటే అతను తమతో సినిమా చేసి ఫ్లాప్ అయితే ఇంకో సినిమా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అలా కల్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలామంది నిర్మాతలకి. ఉమ్, ఇది ఆ బాపతు కాదు. ఓకే. నువ్వు ఒక ప్రైవేటు క్రిమినల్ కేసులో ఇరుక్కుంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆ కేసుతో నీతో పాటు అసోసియేట్ అయినటువంటి భానుకిరణ్ నిన్ను పరామర్శించాలి. అతను పరామర్శించాడా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. రియల్గా మీరు సినిమాకి సంబంధించిన కష్టాల్లో ఉండి వాళ్ళు పట్టించుకోలేదంటే అది కరెక్ట్. ఉమ్,
కానీ మీ కేసు పైగా మీరు బయటే ఉన్నారు, బెయిల్ మీద బయట ఉన్నారు, మీరు వెళ్ళి కలవచ్చు కదా వాళ్ళని. కలిస్తే ఓదార్చేవాళ్ళేమో మరి. ఇప్పుడు పైగా ఆయన మంత్రి అయి ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎస్జే సూర్య ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాడు నటనా రంగంలో, మంచి సక్సెస్ఫుల్ విలన్ ఆయన. అవును. సో వీళ్ళని వెళ్ళి అప్రోచ్ అయి ఉండొచ్చు మీరు. అది లేకుండా వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు అని మీడియా ముందు కూర్చుని ఏడిస్తే అలాగా. అందుకని సింగరమర రమేష్ ఈరోజు మీడియా ముందుకు వచ్చినందుకు గాను ఆయన వెనకాల నేపథ్యం ఏదో ఉంది, ఒక వ్యూహం ఏదో ఉంది. ఆ వ్యూహానికి ఇది బేస్, ఇప్పుడు పునాది వేశాడు. ఈ పునాది మీద ఏ సినిమా నిర్మించబోతున్నాడు అనేది చూద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.